డాక్టర్ ఇక్కడే ఒక కన్‌ఫ్యూజన్ ఉంటదండి. ఎందుకంటే చాలామంది 45 నిమిషాల పాటు నడవండని, కొందరు 45 నిమిషాల పాటు నడిస్తే మీ మోకాలు చిప్పలు పోతాయని, అవును. కొందరు జిమ్‌లోన ఇంత టైమే ఉండాలని, కొందరు ఈ ఆహారమే తినాలని, కొందరు కంప్లీట్‌గా అసలు నూనె అనేది వాడొద్దు. మీరు ఆ ఘీ వైపు వెళ్ళిపోండని. ఇంత కన్‌ఫ్యూజన్‌లోన ఒక సామాన్యుడు ఎలా జడ్జ్ అవును. చేసుకుంటాడు? ఫండమెంటల్‌గా అటువంటివి లేకుండా ఏ సొసైటీ ఉండదండి. ఎందుకు మీరు డాక్టర్ దగ్గరికి ఒక యాంజియోగ్రామ్ తీసుకొని ఒక డాక్టర్ దగ్గరికెళ్తే, ఇద్దరు డాక్టర్లు సేమ్ ఒపీనియన్ చెప్పేవాళ్ళు ఉండరు. హ్మ్. ఎక్సెప్ట్ ఫర్ ఒక 20, 30% ఆఫ్ ది పేషెంట్స్‌కి తప్పితే. సో, దేర్ ఈస్ ఆ వేరియబిలిటీ వితిన్ దట్ వేరియబిలిటీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ యాంజియోగ్రామ్‌లో ప్రొసీజర్ అవసరమా? లేదా? అనేది ఇంపార్టెంట్ కదా! హ్మ్. స్టంట్ చేస్తారా? బైపాస్ చేస్తారా? అనేది పక్కన పెడితే. అవును. అదే విధంగా డైట్‌లో ఒకాయన అన్నీ తినొచ్చు, ఘీ తినండి ఏం పర్లేదు. హ్మ్. 5 నిమిషాలు స్టాండింగ్ అలోన్ జాగింగ్ చేస్తే సరిపోతుంది. ఇట్లా చెప్పొచ్చు. బట్ ఇందాక నేను మళ్ళా చెప్పినట్టుగానే నా టార్గెట్ ఏంటసలు? ఓకే. దానికి నేను ఏది ఎంచుకుంటే నాకు ఐడియల్‌గా ఆ రిజల్ట్ వస్తుంది. నాకు హార్ట్ డిసీజ్ ఉంది ఇంట్లో. హ్మ్. ఆల్రెడీ నేను ఓవర్ వెయిట్. నేను ఐడియల్‌గా ఈ వెయిట్‌కి రావాలి. ఇవి నా టార్గెట్స్. నువ్వేమైనా చెయ్యి. అక్కడ 100 ట్రై చెయి పర్లేదు. బట్ ఫైనల్‌గా యూ హావ్ టు గెట్ టు దట్ టార్గెట్. అది ఇంపార్టెంట్. అండ్ కన్సిస్టెన్సీ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఆఫ్టర్ 40 ఇయర్స్ హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ స్పైట్ ఆఫ్ మీరు చేసిన ప్రయత్నాల తర్వాత కూడా ఒక్కోసారి హార్ట్ డిసీజ్ రావచ్చు అన్‌నోన్ రీజన్స్ వల్ల. ఓకే. అది ముందు తెలుసుకుంటే హాని జరగదు. అవును. రెండో పాయింట్ మీరు చెప్పింది మోకాలు చెప్పులు అరిగిపోతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్ట్ హెల్త్ ఈజ్ ఫండమెంటల్ అండి. హ్మ్. ఇది అట్ ది ఎక్స్‌పెన్స్ ఆఫ్ నీస్ అయినా పర్లేదు. నీ జాయింట్ అయితే రీప్లేస్‌మెంట్ చేసుకోవచ్చు. కరెక్టే. ఆ! బానే తిరగొచ్చు. బట్ హార్ట్ బ్రేక్ అయ్యో, హార్ట్ డిసీజ్ వచ్చో, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చో వీక్ అయిందనుకోండి హార్ట్. దాన్ని మనం చేయలేము ఇంకా. దెన్ వీ హావ్ టు రీప్లేస్ ద హార్ట్ లేతే ఎల్‌వాడ్ అనేదో పెట్టాలి. ఇట్ బికమ్స్ ఏ మచ్ మోర్ డిఫికల్ట్ ప్రాబ్లమ్ టు డీల్. మోకాలు చిప్పలు అరిగితే పర్లేదు ఏముందండి. హ్మ్. దట్స్ ఓకే. యాక్చువల్‌గా అది కాన్సెప్ట్ కూడా దానిలో కూడా ఇఫ్ యూ డూ రైట్ రైట్ కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ అంటే టోనింగ్ ఆఫ్ ద మజిల్స్ అవి చేస్తూ ఎక్సర్‌సైజ్ చేయగలిగితే దెన్ మోకాళ్ళ మీద అంత లోడ్ పడదండి. దానికి ట్రైనర్స్ ఉంటారు. అవి ఎవ్రీథింగ్ హాస్ ఎ సొల్యూషన్ టుడే. వి నీడ్ టు లుక్ ఎట్ ద రైట్ ప్లేస్ అండ్ టేక్ ద రైట్ థింగ్ ఫర్ అస్. డాక్టర్ ఇక్కడే చిన్నది అంటే ఆయిల్స్ అండ్ ఘీకి ఈ రెండిట్లో నిజంగా అంత డిఫరెన్స్ ఉందా? 2 ఒకలాంటివేనా? ఏదైనా ఉందా? మీ నమ్మకాన్ని బట్టి ఉంటది సార్. బేసిక్‌గా ఇప్పుడు నెయ్యి అనేది ఆహ్, చిన్నప్పటి నుంచి మన తాతలు, తండ్రులు చెప్పారు. ఆవు నెయ్యి అంతకంటే స బ్రహ్మాండమైనది లేదు. పిల్లలకి అవును. కానీ, మీరు గాని అది తీసుకోవచ్చని. మీరు నెయ్యి తినండి, ఆయిల్ తినండి, ఏదైనా తినండి. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ టు బర్న్ దోస్ ఓకే. క్యాలరీస్ ఆర్ బర్న్ దోస్ కొలెస్టరాల్ ఆర్ వాటెవర్ అనేది అది చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఫోకస్ చాలా ఎక్కువుంది. ఇటుపక్క ఫోకస్ హ్మ్. చాలా తక్కువుందండి. తక్కువ. దట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్. సొసైటీలో ఆ ఇంబాలన్స్ వల్ల వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ దీస్ థింగ్స్.